ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాము. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లు నిత్తెను. ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆకోరు లోయను దేవుడు నిరీక్షణ ద్వారముగా చేస్తాను అని వాగ్దాన పూర్వకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆకోరు లోయ అనగా మనకు గుర్తు వచ్చేది ఆకాను. ఎందుకంటే ఆకోరు లోయలో రాళ్లతో కొట్టబడి అతను కుటుంబీకులను అతనికి సంబంధించిన సమస్తమును అగ్ని చేత కాల్చివేయటం జరిగింది. ఎందుకు అలాగున ఆకానును అతనికి సంబంధించిన సమస్తమును అగ్ని చేత ఎందుకు కాల్చారు అని లేఖనాలు మనం గమనిస్తే, ఎరుకో ప్రాకారాలు కూలిపోయిన తర్వాత ఆకాను అందులోని శపితమైన వాటిని తీసుకుని వచ్చి తన గుడారములో పెట్టుకుని ఉన్నాడు. దేవుడు ముందుగానే చెప్పారు, శపితమైన వాటిలో ఏది కూడా ఇశ్రాయేలీలు ముట్టుకోకూడదు అని. కానీ ఆకాను శపితమైన వాటిని ఆశించి తీసుకొని వచ్చి గుడారములో పెట్టుకుని ఉన్నాడు. తద్వారా ఇశ్రాయేలీయులకు యుద్ధానికి వెళ్ళినప్పుడు అపజయం కలిగినది. తాను చేసిన తప్పును బట్టి తన కుటుంబమే కాకుండా ఇశ్రాయేలు సర్వ సమాజం అంతయు కూడా బాధల్లోనూ శ్రమల్లోనూ ఇరుకులోనూ ఇబ్బందుల్లోనూ పడవలసిన పరిస్థితి వచ్చింది. అందుకనే దానికి ఆకోరు లోయ అని పేరు వచ్చింది. ఈ వాక్యాలను మనం గమనించినప్పుడు మనం ఇక్కడ గమనించాల్సిన నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఆకాను ఆనాడు ఏ రీతిగా లోక సంబంధమైన దానిని ఆశించి తన గుడారములు పెట్టుకుని ఉన్నాడో, ఈ దినాల్లో భక్తులైన చాలా మంది, యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన చాలా మంది లోక సంబంధమైన వాటిని హృదయాల్లో పెట్టుకొని దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. అందుకనే వారి జీవితాలలో సమాధానం లేక, నెమ్మది లేక, ఇరుకు ఇబ్బందులతో శ్రమల మార్గములో వారు నడిపించబడుతూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న మనము అలాగున ఉండక, లోక సంబంధమైన వాటిని ఆశించకుండా, మన హృదయంలో మన గుడారంలో వాటిని ఉంచుకోకుండా, మన లక్ష్యము, మన విశ్వాసము, మన యొక్క నమ్మకము దేవుని మీద కనుక దేవుని వైపు తిరిగి ఆయనందు విశ్వాసం ఉంచి ఆత్మ సంబంధమైన వాటిని వెతికి ఆత్మ సంబంధమైన వాటిని ఆశించినప్పుడు దేవుడు మన జీవితంలో మేలులు కార్యములు చేస్తారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన వాటి మీద మన మనస్సు, మన ఆశ ఉంచక పరసంబంధమైన వాటి మీద మన ధ్యాస, మన ఆశ ఉండినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి దోహదపడతాయి. ఇన్నాళ్ళు ఒకవేళ ఆకాను వలె ఈ లోక సంబంధమైన వాటిని ఆశించి శ్రమల మార్గములో, శ్రమల అనుభవంలో నడిపించబడుతూ ఉన్నావా? దేవుని యందు నిరీక్షణ ఉంచు, దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచు. నీ జీవితంలో ఆకోరు లోయ అనగా శ్రమల అనుభవాన్ని నిరీక్షణ ద్వారముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, సంతోషకరముగా, ఆహ్లాదకరముగా నీ బ్రతుకుని, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని దేవుడు మార్చునుగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, గొప్ప దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రునైనా ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమంతా కృపాక్షేమాలతో మమ్మల్ని నడిపించండి, మా అవసరాలు తీర్చండి, మీరు ఎక్కల నీళ్ళు భద్రపరచుకునండి. మేము ఈ లోకమందును ఈ లోక సంబంధమైన వాటిని ఆశించకుండా మీ యందు విశ్వాసం ఉంచి మీ ద్వారా మేలు పొందుకోవడానికి, పర సంబంధమైన వాటిని ఆశించుటకు కృప చూపి మీరు మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.